పొడి ఎలా చేయాలో చెప్తున్నాను. కరివేపాకుని బాగా ఏరుకొని కడిగి అదేమో గుడ్డలో కానీ కాగితం మీద కానీ పేపర్లో కానీ ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత తడి లేకుండా ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత కొంచెం మూకుల్లో వేయించాలి. అది వేయించేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసి అందులో మిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, చింతపండు, కొంచెం మినప్పప్పు, తింటే వెల్లుల్లిపాయలు తింటే వెల్లుల్లిపాయలు ఇవి వేసి వేయించాలి. వేయించి ఈ కరివేపాకు, ఈ పోపు దినుసులు ఇవన్నీ కలిపి మిక్సీలో తిప్పి ఉప్పు వేసి మిక్సీలో తిప్పాలి. ఇదే కరివేపాకు పొడి. ఇది ఇడ్లీలో కూడా ఈ పొడిని నంచుకోవచ్చు, అన్నంలోని కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానివచ్చు. అది